అన్నయ్య ఆ టీవీ సౌండ్ కొంచెం తగ్గించు, మాట్లాడేది ఉంది. అమ్మా నానేడే? ఆడనే ఉన్నాడు కదే, కనిపిస్తా లేదా? మరి తాత? చేంబట్టుకుని బయటకు పోయినట్టున్నాడు. అయినా ఏంది ఎన్నళ్ళేంది ఎలా అందరి గురించి అడుగుతున్నావు? అది కాదమ్మా, కాసేపు అందరం కూర్చుని మాట్లాడుకోవాలి. నేను తాత వస్తున్నాడేమో చూస్తా. అమ్మయ్యా వచ్చావా? ఏమయ్యా ఏందే? ఒకసారి ఇద్దరు ఇట్రండి, అమ్మ ఏదో మాట్లాడాలంట. నీళ్ళయ్యమ్మా. రోజు దూరం వెళ్ళి రావాలంటే ప్రాణం పోతుందమ్మా. ఏందమ్మా ఏం మాట్లాడాలా? మనం ఇల్లు కట్టి ఎన్నాళ్ళయింది? 5 ఏళ్ళయింది. ఎంత ఖర్చు అయింది? 10 లక్షలయింది. అయినా ఇవన్నీ నీకెందుకే? అది కాదు నాన్న, ఇల్లు కట్టించేటప్పుడు మరుగుదొడ్డి కట్టించమని అడిగానా లేదా? అబ్బా మళ్ళీ మొదలెట్టావా? అనవసరం ఖర్చు అని చెప్పాగా. తాత రోజు ఆడదాకా వెళ్ళి రావాలంటే ఎంత కష్టపడుతున్నాడు. నాకు రోజు చొంబు పట్టుకుని బయటకు వెళ్ళడానికి చాలా సిగ్గుగా ఉంది. మొన్నటికి మొన్న అమ్మకి విరోచనాలు అయితే ఎంత ఇబ్బంది పడిందో చూసాం కదా. మొన్న సిటీ నుంచి వచ్చిన అన్నయ్య వాళ్ళ స్నేహితులు ఎంత ఎగతాళి చేశారో తెలుసా? అవునయ్యా, మరుగుదొడ్డి కట్టుకుని గౌరవంగా బతుకుదాం. ఒరే అబ్బి, అదేదో తొందరగా కట్టి కాస్త పుణ్యం కట్టుకోరా. అవును బావా, లక్ష్మి చెప్పింది కూడా నిజమే. సరే మీ అందరూ ఒకటైతే నేనేం చేయగలను? బేల్దార్ మేస్త్రిని ఇవాళే పిలిపిస్తా, మరుగుదొడ్డి కట్టిస్తా. మా మంచి నాన్న. అందరం చేయి చేయి కలుపుదాం. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా మన నెల్లూరు జిల్లాలో ఉద్యమ స్ఫూర్తితో జరుగుతున్న ఆత్మగౌరవ కార్యక్రమంలో పాల్గొందాం. ప్రతి ఇంట మరుగుదొడ్డి కట్టి వాడుకొని మన జిల్లాని బహిరంగ మల విసర్జన రహిత ODF జిల్లాగా రూపొందించుకుందాం.